ఈ రసం వేసుకుని అప్పడం నంజుకొని జుర్రుకొని తింటుంటే ఉంటుంది చూడండి. రసం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తయారు చేస్తుంటారు కదా. అందరూ వాడేది చింతపండు టమోటాలే కానీ అయినా కూడా ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తూ ఉంటుందన్నమాట. ఈరోజు మనము ఉడిపి స్టైల్లో రసం తయారు చేసుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్ మీ సిమ్మ బిడ్డ. అందరు బాగున్నారు కదండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నాను కందిపప్పు తీసుకొని బాగా కడుక్కోవాలండి. తర్వాత చింతపండు కూడా కొద్దిగా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక టమోటా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ చింతపండు ఉన్న గిన్నెలో ఈ టమోటాలు కూడా వేసేసి దీన్ని కూడా బ్యాళ్ళు కడిగినాం కదా మనము, ఆ బ్యాళ్ళు ఉన్న కుక్కర్లోనే ఈ గిన్నె కూడా పెట్టేసి టమోటా చింతపండు ఉన్న గిన్నె పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి మళ్ళీ కుక్కర్కి కూడా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తే పప్పు అంతా కూడా బాగా ఉడికిపోతుంది. ఈ టమోటా చింతపండు కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పును బాగా రుబ్బేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఉడికిన పప్పులో నీళ్లను ఒక గిన్నెలో వంపేసుకొని అదే గిన్నెలోకే మన టమోటా రసంలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళను కూడా వంపేసుకొని ఇది టమోటా చింతపండును బాగా పిసికేసుకోవాలి, బాగా రసం తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేసుకోవాల్సిన పని లేదు. 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా 1/2 టీ స్పూన్ మెంతులు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంగువ కూడా కొద్దిగా వేసుకోండి. నేను ఇక్కడ ఇంగువ వేయలేదు. వీటన్నిటిని కూడా కొంచెము వేయించుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీనిని మెత్తటి పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. మనము కొంచెమే వేసుకున్నాము, మిక్సీ గిన్నెకు కూడా ఇవి అందమన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుని మిక్సీ వేసుకోండి, మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తిరువాత గింజలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, నలగొట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని వెల్లుల్లి కొద్దిగా దోరగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇక పప్పు గిప్పు ఏమీ లేకుండా ఈ రసంతోనే మొత్తం అన్నం అంతా కూడా తినేసేయచ్చు అనమాట. అంటే ఒక్కొక్కసారి మనము ఇట్లాగే చేస్తుంటాము, కొన్ని ఏదైనా రుచిగా అనిపించినప్పుడు మొత్తం దాంతోనే తినేస్తుంటాం కదా, అదేవిధంగా ఈ రసం కూడా అంతే. ఇప్పుడు ఈ తర్వాతలోకి మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేయించేసుకోవాలి. ఇందాక మనము ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు ఇవన్నీ కూడా వేసి ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ చింతపండు రసము, టమోటా చింతపండు రసం ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇంకా ఆఖరికి పప్పు కూడా వేసుకోవాలి. పప్పు వేసుకొని ఇంకా ఆ గిన్నెలో నీళ్లు తొలగించేసి ఈ రసంలోకి వేసుకోవాలి. తర్వాత ఇంకా అదనంగా ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసి ఇదంతా కూడా మంచి పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇక ఉడికేటప్పుడు ఇందులోకి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. దీనివల్ల రసంకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా ఆఖరికి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. ఇంకా ఆఖరికి ఇదొక్కటి కూడా వేసేసుకోండి. బెల్లం కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల ఈ రసంకి అదనపు టేస్ట్ వస్తుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఈ రసం పొడి మనము మిరపకాయలు వేసాము, ఉప్పు వేసాము, ఇంకా ధనియాలు, మెంతులు ఇవన్నీ వేసాము. ఒగరుగా కూడా ఉంటుంది. ఈ బెల్లం వేసామనుకోండి, ఈ రుచులన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండి మనకు ఈ రసం అనేది చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. మీరు కూడా ఈ రసాన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా రసం అయితే తయారైపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసినాను. ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. పప్పు లేకుండా టమోటా చింతపండు ఉడికించి మనము టమోటా చారు కూడా చేస్తుంటాం కదా, ఇంకా ఒక్కొక్కసారి పప్పు కూడా వేసుకొని పప్పు చారు అని చేసుకుంటుంటాము. ఇప్పుడైతే మనము ఇందులో పప్పు కలిపాము, టమోటా చింతపండు కూడా వేసాము, ఉడిపి స్టైల్ రసం తయారు చేస్తాం కదా మనం. ఇప్పుడు మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. Thank you for watching. Please subscribe my channel, మీ సిమ్మ బిడ్డ.